హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు మద్యం తాగేవారు ఎలా మానాలో, ఏ దేవుణ్ణి పూజించాలో ఒక స్టోరీ ద్వారా తెలుసుకుందాం. శంకర్ ఒక చిన్న పట్టణంలో నివసించే మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఒకప్పుడు ఎంతో సంయమనం ఉన్న వ్యక్తి అయిన శంకర్ ఉద్యోగ సంబంధ ఒత్తిడులు, స్నేహితుల ఒత్తిళ్లు వలన మద్యం అలవాటు చేసుకున్నాడు. మొదట్లో అప్పుడప్పుడే తాగేవాడు, కానీ కాలక్రమంలో అది తాపత్రయంగా మారింది. కుటుంబం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి అన్నీ క్రమంగా నష్టపోయాయి. భార్య లక్ష్మి నిత్యం రోధిస్తూ దేవుని ముందు ప్రార్థించేది. ఒకరోజు శంకర్కు తీవ్రమైన గుండె నొప్పి వచ్చి ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. అప్పుడే అతనికి నిజమైన మనసు పలికింది. ఇంకా ఇలా తాగితే బతకనన్నమాట అని అతని మనసు చెప్పింది. డిశ్చార్జ్ అయిన తరువాత జీవితాన్ని మార్చాలని నిశ్చయించుకున్నాడు. కానీ అలవాట్లు అంత ఈజీగా పోవు. అతను శారీరకంగా బలహీనంగా ఉన్నాడు. మానసికంగా ఆలోచనలు కలతపెడుతున్నాయి. అలాంటి సమయంలో అతని భార్య లక్ష్మి అతనికి ఓ మార్గం చూపింది, భక్తి మార్గం. నీవు నిజంగా మందు మానాలని అనుకుంటే మనకి దేవుడే మార్గం చూపగలడు అని లక్ష్మి చక్కగా చెప్పింది. ఆమె ఆయనను తీసుకుని సమీపంలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంకు వెళ్ళింది. అక్కడ పూజారి శంకర్ను ఓ పక్కకి తీసుకుని ఇలా అన్నారు: స్వామి శరవణ భవుడు, అర్థం ప్రకారం అనుకూలమైన మార్గాన్ని నడిపేవాడు. నీ మనస్సు శుద్ధి కావాలంటే ప్రతి మంగళవారం స్వామికి పాలు, తేనెతో అభిషేకం చేయించు. ప్రతిరోజు ఉదయాన ఓం శరవణ భవాయ నమః మంత్రం 108 సార్లు జపించు. నీ మనసు బలపడుతుంది. ఆ రోజు శంకర్ మారిపోయాడు. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు లేచి స్నానం చేసి ఇంట్లో ఓ చిన్న మండపం పెట్టి పూజ చేయడం మొదలుపెట్టాడు. అతని కళ్ళల్లో చలనం కనిపించేది. మొదట వారాలు చాలా కష్టంగా గడిచాయి. మద్యం పిలిచినట్లు అనిపించేది, కానీ మంత్రజపం, సుబ్రహ్మణ్య స్వామి పూజలో ధైర్యం వచ్చేది. ఆ తర్వాత లక్ష్మి అతనికి హనుమాన్ చాలీసా పఠించమంది. హనుమంతుడి బలం అతనికి ఎంతో ధైర్యాన్నిచ్చింది. శనివారం రోజున హనుమాన్ ఆలయంలో ప్రదక్షిణలు చేసి నివేదన ఇచ్చేవాడు. మానసికంగా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. అప్పటికే మద్యం మీద ఆకర్షణ తగ్గింది. ఒకరోజు అతను గురువారం దత్తాత్రేయ స్వామి ఆలయంకి వెళ్ళాడు. అక్కడ పూజారి ఓ చిన్న మాట చెప్పారు: నీవు భక్తి చూపిస్తున్న వాడివి, కానీ నీ మార్గాన్ని నిలిపే శక్తి నీలోనూ ఉండాలి. గురువారం రోజు ఉపవాసం ఉండి శ్రీ దత్తాత్రేయాయ నమః మంత్రాన్ని జపించు. నీ అంతరాత్మే నీకు దారి చూపిస్తుంది. శంకర్ ఆ మాటల్ని హృదయంలో పదిలంగా పెట్టుకున్నాడు. రోజులు గడిచే కొద్దీ అతను పూర్తిగా మద్యం అలవాటును వదిలేశాడు. అప్పుడు అతను దేవాలయ సేవలో పాల్గొంటున్నాడు. సమీప గ్రామంలో మందు మానేందుకు భక్తి మార్గం అనే పేరుతో ప్రసంగాలు కూడా చేస్తున్నాడు. ఈ కథకు ముగింపు వస్తున్న శంకర్ జీవితం నిజంగా ప్రారంభమైంది. ఒక మానవుడు తప్పు చేసే అవకాశం ఎప్పుడూ ఉంటుంది, కానీ భక్తి మార్గం, పూజ, జపం, ధ్యానం వంటి ఆధ్యాత్మిక మార్గాలు మనిషిని తిరిగి గమ్యానికి తీసుకెళ్లగలవు. మీలో ఎవరైనా మద్యం మానాలనుకుంటే ఈ స్టోరీ విని ఇలా చేసి చూడండి, తప్పకుండా మద్యం మానుతారు. మనం ఇప్పుడు ఒక విషయం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. మా ఊరిలో యథార్థంగా జరిగిన సంఘటన. మీలో ఎవరైనా తాగుడికి బానిసవుతున్న భర్తలు ఉంటే మహిళలు ఇలా చేయండి. గుంటూరు దగ్గర ఉన్న కాకాని అనే దేవాలయంలో 108 ప్రదక్షిణలు చేసి ఆ శివయ్యను నమ్మకంతో వేడుకొని రండి. ఈ ప్రదక్షిణలు తడి బట్టల మీదే చేయాలి ఫ్రెండ్స్. ఇలా చేస్తే ఆ శివయ్య అనుగ్రహంతో తాగుడికి బానిసవుతున్న వారు తప్పకుండా మారతారు ఫ్రెండ్స్. మా ఊరిలో నిజంగా జరిగింది ఇలా. మీరు కూడా నమ్మకంతో ఆ గుడిని దర్శించుకొని రండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.